హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో ఇవాళ మనతో పాటు ఓదెల 2 ప్రొడ్యూసర్ మధు గారు అయితే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు ఆడియన్స్ అందరూ చాలా ఎంగేజ్ అవుతున్నారు. సో వాళ్ళందరి క్వశ్చన్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, అవి కూడా నేను అడగబోతున్నాను అనమాట. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? హలో అండి. సార్ బాగున్నారా? బాగున్నానండి. సార్ ఏంటి టెన్షన్ ఏమన్నా ఉందా, ఫియర్? చాలా కూల్గా ఉన్నట్టున్నారు. అంతే అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓదెల 2 సార్, మేము ఆల్రెడీ ఓదెల రైల్వే స్టేషన్ చూసాము. ఎందుకు రైల్వే స్టేషన్ నుంచి ఓదెల 2కి వచ్చింది, అది ఒకటి చెప్పండి నాకు చాలా ఫస్ట్. యాక్చువల్గా స్టోరీ కంటిన్యూషన్ ఉంటుందండి. ఓకే. ఏమాత్రం మధ్యలో గ్యాప్ ఏం లేదు. ఓదెల రైల్వే స్టేషన్ ఎండ్ అయింది కదా, ఆ ఎండ్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ తలకే కట్ చేసిన దగ్గర నుంచి మీకు చూపించాం కదా అందులో, ఎండ్ నుంచి మళ్ళీ కంటిన్యూషన్. సార్ అసలు మీరు ప్రొడ్యూసింగ్ ఫస్ట్ టైం చేస్తున్నారు, సో హౌ యూజర్ ఫీలింగ్, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే షూటింగ్ జరిగేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడుకుంటారు, అలా మాట్లాడుకుంటారు. సార్ అసలు జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్స్ అవ్వచ్చు, ఇవి జనరల్గా మనకి ఎక్కడో ప్రసాద్ ల్యాబ్స్లోనో లేకపోతే ఎక్కడెక్కడో చోట జరుగుతూ ఉంటాయి మన రెగ్యులర్గా. కానీ మీరు చాలా డిఫరెంట్గా కుంభమేళాలో ప్లాన్ చేశారు. ఎందుకు అట్లా ప్లాన్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు అలా చేశాం కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు చూడు అదే మాట్లాడుతున్నారు, కుంభమేళలా చేశారని. అంటే ఒక చేసేటప్పుడు ఏదైనా పని కొంచెం కష్టమైన పని ఉంటుంది చూడండి, అది చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తర్వాత దాని ప్రతిఫలం ఏందని ఇలా ఉంటుంది. ఓకే, కష్టం నమ్ముతాను నేను. సూపర్ సార్, సూపర్. సార్ మీరు అసలు ప్రొడ్యూసర్కి ఇది రావడం ఫీల్డ్కి చాలా కొత్త మీరు. సో దీనికి ముందర మీరు ఏం చేసేవాళ్ళు ఏంటి? నాది బిజినెస్ అండి, రియల్ ఎస్టేట్ బిజినెస్. కాకపోతే సినిమా అనేది ఒక ఫ్యాషనేట్గానే వచ్చినట్టు అంతే. ఏదో ఇందులో ఏదో చేయాలి, ఏదో సంపాదించాలని ఏం కాదు, బిజినెస్గా చూడట్లేదు, ఒక ఫ్యాషనేట్గానే వచ్చాను ఇందులో. అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి ఉంటారు. అవును. సో మీరు అంటే ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యారు బాగా సినిమాల పట్ల కానీ? అని ఎవరని లేదు, సినిమాలంటే ఇష్టం. ఇప్పుడు సినిమా ఒక పేపర్ వచ్చిందంటే సినిమాల పేజీ చూసేవాళ్ళం అట్లా. చిన్నప్పుడు మ్యాగజైన్స్ వచ్చేవి. సో ఎక్కువగా ఏది చూసేవాళ్ళు సార్, మ్యాగజైన్స్ కానీ ఇవి కానీ? అప్పుడు శివరంజన్ అని ఒకటి వస్తుండే, దాసనారాయణ రావు గారిది. వీక్లీ ఒకటి వస్తుండే, వీక్లో వెళ్ళి తీసుకొచ్చుకొని చూసేది. అంటే చిన్నప్పుడు అదే స్కూల్ డుమ్మాలు కొట్టి ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళటం ఇలాంటివి అలాంటివి అవి కూడా జరిగినాయండి. సినిమా నాకు తెలుసు సార్, అలాంటి వాళ్ళకి సినిమా అంటే ప్యాషన్ వస్తుంది. అవునండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఓదెల 2 మీ దగ్గరికి అసలు ఈ స్టోరీ ఎలా వచ్చింది, మీరు ఎందుకు చేయాలనుకున్నారు? అదేనండి, ఓదెల 2 అనేది ఏంటంటే సంపత్ గారిని కలవడము, అతను స్టోరీ చెప్పడము, నచ్చడము. తమన్నా గారు అంటే ఇంకా ఓహో ఇంత వెయిట్ ఈమె మోయగలుగుతుంది, ఈమె ఈ కంటెంట్కి ఈమెనే కరెక్ట్ అని నేను కూడా అనుకోవడము, అలా జరిగిపోయిందండి అది. అంటే తమన్నా గారి సెలక్షన్ మీద లేకపోతే డైరెక్టర్? లేదు, సంపత్ గారిదండి, నాదేం కాదు. శివశక్తి క్యారెక్టర్లో మాకు ఆవిడ చూడంగానే నిజంగా ఒక లేడీ అఘోరి ఉన్నట్టు, ఆవిడ చూస్తే మాకు కూడా అంటే లైక్ ఒక మంచి ఫీల్ వస్తుంది సార్, ఒక శివుడిని చూసిన ఫీల్. తను తమన్నా గారు అనగానే నేను ఏం ఊహించుకున్నానంటే, ఇలా స్టోరీ విన్నాను కదా, బాహుబలిలో కత్తి బట్టి తిప్పుతుంటుంది చూడండి, అక్కడ ఊహించేసుకున్నా. అక్కడ ఈమె చాలా వెరీ ఫిట్, అంటే ఈ శివశక్తి అంటే అలా ఆ సీన్ గుర్తుకొచ్చింది నాకు. సూపర్ సార్. అండ్ ఇంకోటి నాకు కొంచెం టీజర్ చూస్తున్నప్పుడు కొంచెం ఫ్లేవర్ నాకు ఎట్లా తగిలిందంటే, అరుంధతిలో పశుపతి క్యారెక్టర్ ఆ ఫ్లేవర్ తగిలింది. ఎందుకంటారు అసలు ఏంటి, ఎట్లా ఉండబోతుంది, ఎంగేజింగ్ ఎట్లా చేయబోతుంది? అసలు ఆ ఫ్లేవర్ అంటే ఇప్పుడు ఏం సంబంధం అయితే లేదండి దానికి దీనికి. ఎందుకంటే అక్కడ అరుంధతి సినిమాలో ఒక పెట్టెలో ఎక్కడో ఏదో ఉంటాడు, సమాధి కట్టేసి. ఇది వేరు, మీకు క్లియర్గా చూపించాం కదా, ఒక మనిషిని అందులో పెట్టే టీజర్లోనే చూపించాం. అవునవును. అది ఎందుకు పెడుతున్నారో, ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందో అనేది కూడా చెప్పబోతున్నాం అన్నట్టు, అంతే. కానీ దానికి దీనికి కాదు, ఒక సీన్ అలా ఉందేమో అక్కడ పెట్టే, ఇక్కడ ఇది న్యాచురల్గా ఒక గ్రేవ్ యార్డు, ఒక ఊరుకు దూరాన వీడికి వద్దు అని తీసుకుపోయి పెట్టడము, దానివల్ల ఏం జరిగింది ఊరుకు అనేది స్టోరీ. చెప్పండి సార్. దానికి దీనికి సంబంధం లేదు అసలు యాక్చువల్గా. ఓకే. అండ్ సంపత్ నంది గారు డైరెక్షన్ అంటే మనందరికీ తెలుసు, ఆయన హౌ హీ ఈజ్ అనేది వర్కింగ్ అనేది. సో ఆయనతో మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కానీ అది ఎలా అనిపించింది? వెరీ ఫ్రెండ్లీ అండి అతను, చాలామందికి కనెక్ట్ కాడు అతను. కనెక్ట్ అయితే మాత్రం బాగా ఉంటుంది జర్నీ. ఎక్కువ కొంచెం నేను కూడా అంతే, ఒక ఇంట్రోవర్ట్ టైప్ ఉంటాను, తను కూడా అంతే. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు అనుకుంటున్నాను అదే. తనకు ఒక పాత ఫ్రెండ్సే ఉంటారు, కొంచెం లిమిటెడ్గా ఉంటాడు అతను. ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు కూడా అతనితో జర్నీ షార్ట్
పీరియడ్ ఈ సినిమాతోటే స్టార్ట్ అయింది. సేమ్ భావాలు అలా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా ఇంత స్థాయికి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సూపర్. అండ్ ప్రొడ్యూసర్గా మీరు జర్నీ స్టార్ట్ చేశారు కాబట్టి సో మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ అవ్వచ్చు, లేకపోతే మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, సో ఎలా అనిపించింది, వాళ్ళు ఎలా తీసుకున్నారు, రిసీవ్ చేసుకున్నారు? ఓ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ చాలా ఇదిగానే ఉన్నది. హారిబుల్ అంటారా? హారబుల్ అని కాదు, ఓకే. ఎందుకు సినిమా అనేది అంటారు కదా, ఇప్పుడు ఏంటంటే 95% ఫెయిల్యూరే ఉంటుంది, 5% ఉంటుంది ఇందులో. కాబట్టి ఎందుకు అనేది ఉంటుంది. ఎందుకు అనేది అంటే ఏదో నాకు ఫ్యాషన్ ఉంది కాబట్టి చేస్తాను అన్న, కానీ అది ఉందిలే ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ కూడా. ఆఫ్టర్ ఈ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఇది? చాలా కొంచెం అప్పుడు ఓహో ఓకే సక్సెస్, ఇందులో కూడా సక్సెస్ అయ్యావా అనుకున్నాను. సూపర్ సార్. మా కాలనీలో వాళ్ళకే తెలియదు నేను సినిమా తీస్తున్నాను. ఎలా తెలుసు అంటే టీజర్ రిలీజ్ అయినాక అదే ఒక గ్రూప్లో నేను పెడితే తెలిసింది. ఓకే. సో గ్రూప్లో షేర్ చేసుకోవడం ద్వారా మీరు ఒక సినిమా ప్రొడ్యూస్, ఓహో ఇది సక్సెస్ కదా, ఇప్పుడు పెడదాంలే, ఇది ముందే సక్సెస్ అని నాకు తెలుసు, కానీ వాళ్ళు అనుకోరు కదా, మనం ఎంత చెప్పినా ఏం చెప్పినా వినరు కదా వాళ్ళు. ఇంట్లో వాళ్ళు కూడా అంతే, ఫ్రెండ్స్ కూడా అంతే, అందరికీ ఒకటేసారి థియేటర్లోనే చూపిస్తా అని చెప్పా. సో మిమ్మల్ని బాగా మీరు ప్రొడ్యూసింగ్ అన్నప్పుడు మిమ్మల్ని బాగా ట్రస్ట్ చేసి మిమ్మల్ని ఓకే నువ్వు చెయ్యి అని పుష్ చేసింది ఎవరు సార్? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వంశీ అని, ఓకే సార్. తను ఇందులో కూడా యాక్ట్ చేశాడు. అతను ఏంటంటే లేదన్నా నువ్వు చెయ్యి బాగుంటుంది సినిమా అని అతను కూడా మేబీ సినిమా అంటే ఇష్టం కాబట్టి అనొచ్చు. సినిమా ఇష్టం ఉన్న వాళ్ళు చేయమనొచ్చు, సినిమా అంటే ఇష్టం లేని వాళ్ళు ఎట్లా నెగిటివ్గానే మాట్లాడతారు. జనరల్గా మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక 10 మంది ఓకే అంటే 90 మంది నో అంటారు. సో అలా మీకు ఎంతమంది అన్నారు ఏంటి? అసలు చెప్తే కదా ఎవరికన్నా. చెప్పలేదు కదా, అసలు చెప్తే కదా. ఓకే సార్. అండ్ ఇటువంటి మూవీస్కి మెయిన్ థింగ్ ఏంటంటే ఆర్ఆర్. సో ఆర్ఆర్ అంటే మనకి తెలుసు అజనీస్ లోక్నాథ్ గారు, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం కాంతారా ఇవన్నీ చూసాం. సో ఈసారి ఎలా ఉండబోతోంది? ఇది బీజిఎం చాలా బాగుంటుందండి. ఈ సినిమాలో బీజిఎం ఏంటంటే ఒక గూస్ బూమ్స్ వస్తాయి, ఒక స్టోరీలో ఒక సాంగ్స్ ఉంటాయి. ఆ సాంగ్స్ ఎలా అంటే మనం ఒక ఊరంతా పడే స్ట్రగుల్, ఒక మనిషికి ఒక గూస్ బూమ్స్ వచ్చేసే సిచ్యువేషన్లు ఒక 5-6 ఉంటాయి. ఏదో ఒక సినిమాలో 1-2 ఉంటాయి, 1-2 కాదు, ఇందులో ఒక 5-6 సిచ్యువేషన్లు ఉంటాయి. అండ్ మీరు షూటింగ్ జరిగే టైంలో సెట్స్ దగ్గరికి వెళ్ళారా సార్? అయ్యో వెళ్ళడమేంది, 80% రోజు డ్యూటీ వెళ్ళేది. సూపర్ సార్. మీరు ఎప్పుడైనా ఏదైనా ఒక సీన్ జరుగుతున్నప్పుడు కానీ ఎప్పుడైనా మీకు గూస్ బంప్స్ లాగా అనిపించిందా? బాగా ఒక డైలాగ్ చెప్పేది, తమన్నా డైలాగ్స్ చెప్పేటప్పుడు ఇవి ఆమెకు తెలుగు అంతా రాకున్నా కూడా తెలుగులో డైలాగులు చెప్పడము అవన్నీ చాలా బాగున్నాయి సార్. మనకి ఓదెల రైల్వే స్టేషన్లో మనం చూసుకుంటే హెబ్బా పటేల్ గారు కంప్లీట్ ఉంటారు. సో ఈసారి ఇందులో డామినేషన్ ఎక్కువ తమన్నా గారు చేస్తున్నారేమో అనిపించింది. కరెక్ట్. ఎందుకని అట్లా అంటే ఆ సినిమాలో ఆమె చేసేది, ఈ సినిమాలో ఈమె చేస్తున్నారా అంటే ఈమె క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది హెబ్బా పటేల్ గారిది? ఉంటుందండి, ఈమెకు లింక్ ఉంటుంది. ఆమె తక్కువ చేసినట్టు అని కాదు, హెబ్బా పటేల్కి తనకు లింక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ సినిమా వచ్చినప్పుడు మేము వెళ్ళి థియేటర్లో 2-3 సార్లు చూసాం మేము. సో ఈసారి ఇది ఎట్లా మేము కూడా వెళ్ళి వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ సార్ మీకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరు అంటే లైక్ సినిమాల పట్ల అవ్వచ్చు, లేకపోతే మీరు ప్రొడ్యూసింగ్ చేస్తున్నారు కదా, ప్రొడ్యూసర్లో మీకు ఇన్స్పిరేషన్ అనిపించింది ఎవరు? ఉన్నారు కొంతమంది. ఇప్పుడు దిల్ రాజు గారు ఉన్నారు. దిల్ రాజు అన్నతోటి కూడా ఎలా అంటే ఆయన ఒక కంటెంట్ నమ్ముకొని, ఆయన ఒక ఫ్యాషనెట్ ప్రొడ్యూసర్, ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్ అనొచ్చు నాకు. ఎందుకంటే ఆయన తీసే విధానం కానీ ఆయన కేరింగ్ చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంటాడు. అతను కూడా ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. అండ్ వశిష్ఠ గారు ఆయన యాక్టింగ్ కానీ అది కానీ మీరు దగ్గర నుండి చూశారు, హౌ హీ ఈజ్, ఎట్లా చేశారు ఏంటి? అతను సూపర్ అండి, అతను యాక్షన్ వెరీ ఇంట్రెస్టెడ్గా ఆయన ఒక ఫ్రెండ్లీగా ఉంటాడు. నేను ఒక ప్రొడ్యూసరు ఆయన ఒక యాక్టర్ అన్నట్టు ఉండదు, ఒక ఫ్రెండ్లీ వాతావరణం అతను. సార్ సెట్స్లో బాగా ఫన్నీయెస్ట్ మూమెంట్ ఒకటి ఏదైనా చెప్పండి, బాగా ఫన్నీగా జరిగింది. ఇంట్లో ఫన్నీయెస్ట్ మూమెంట్లు ఏముంటే అన్నీ ఎలా అంటే ఇది సోషల్గా ఫ్యాంటసీ అలాంటి ఒక కామెడీ మూవీ కాదు కదా. ఓకే, కాబట్టి ఇందులో ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఏం లేవు, గుర్తుకైతే ఏం లేవు.
ఓకే సార్. అండ్ సార్ మెయిన్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్నా గారు ఈ క్యారెక్టర్ అనుకున్నప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్? చాలా ఎక్సైట్ అయినండి. ఎందుకు అంటే తమన్నా గారు అనుకున్నప్పుడు కదా మీరు అనేది, ఎందుకంటే ఈ రోల్కి ఆమె అయితేనే సెట్ అవుతుందని. ఎందుకంటే ఆమె ఒక్కొక్కసారి ఆమె అంటే ఈ టీజర్ ట్రైలర్లో ట్రైలర్లో డైలాగ్స్ చూశారు కదా, అవును. ఆ డైలాగ్స్ చెప్పేటప్పుడు ఎట్లా అనిపించింది, అది మేము ముందే ఊహించుకున్నాం. ఓకే. అంటే కొంచెం ఒక విజన్ ఉన్నది మాకు, అంటే ఈమెకు ఇలాంటి డైలాగ్స్కు అంటే ఊహించుకున్నాం కాబట్టి ఆమె అంటే కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోతుందని అనుకున్నాం. అంటే సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ అట్లా ఏం వెళ్ళలేదా? ఓన్లీ ఏం లేదు, అసలు ఆప్షనే లేదు, ఇంకా సెకండ్ ఆప్షనే లేదు. సూపర్ సార్. అండ్ మాకు బాగా నచ్చింది ఏంటంటే విజువల్స్, గ్రాఫిక్స్ అవి చాలా బాగున్నాయి. సో వాటి గురించి ఏం చెప్తారు సార్? అవన్నీ ఎక్కడ జరిగింది, ఏంటి, ఎవరు చేశారు? అవి ఒక 2-3 ప్లేసెస్లో అవుతున్నాయండి. కొన్ని చెన్నైలో, కొన్ని హైదరాబాద్లో, ఇంకా వేరే ప్లేస్లో 2-3 ప్లేస్లలో చేస్తున్నారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు చేస్తున్నారు. సూపర్ సార్. సార్ మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఫేవరెట్ హీరోనా ప్రభాస్ గారండి. ఓ సూపర్. ఎందుకు సార్ ప్రభాస్ గారు అంటే ఇష్టం? ఎందుకో నచ్చుతుంది అతనంటే, ఒక హంబల్నెస్, ఒక హ్యుమానిటీగా మనిషిని చూస్తే, ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు కొంచెం ఇన్స్పైర్ చేస్తుంటాయి. ఒక ఎమోషనల్గా మాట్లాడుతుంటారు ఒక మనిషి. ఇంకా అంతకన్నా కావాల్సింది యాక్టింగ్ పరంగా ఇతను ప్రభాస్ అని జూనియర్ ఎన్టీఆర్ అట్లని కాదు, ఒక మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి చెప్తున్నాను. సూపర్. అండ్ మీరు ఇప్పుడు ఈ సినిమా అనేది ఎన్ని థియేటర్స్లో లాంచ్ చేయబోతున్నారు, ఏంటి రిలీజ్ చేయబోతున్నారు? ఇది అండి ఒక 400 థియేటర్స్ ఆంధ్ర తెలంగాణ అనుకుంటున్నామండి. ఇంకా ఓవర్సీస్ తమిళనాడు కానీ, హిందీలో కానీ, హిందీలో కూడా, తెలుగు కూడా, నార్త్లో కూడా ఒక 100-150 థియేటర్లు అనుకుంటున్నాం. సూపర్ సార్. సార్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ర్యాపిడ్ ఫైర్కి వెళ్దాం. కొన్ని ప్రిపేర్ చేసుకుని వచ్చాను మీకోసం. ర్యాపిడ్ ఫైర్ అంటే సడన్గా రాకపోవచ్చు కదా నాకు. లెట్స్ ట్రై సార్. జస్ట్ సార్ మోస్ట్ ఛాలెంజింగ్ సీన్ టు ప్రొడ్యూస్ ఇన్ ఓడెలా 2? పంచభూతాలు. ఓకే. పంచభూతాలు సీన్ అండి. అదొక్కటి బాగా కష్టం అనిపించింది. ఎందుకు బాగా కష్టం అనిపించింది? అది చాలా ఉంటుందండి, అది అక్కడ డైలాగ్స్ కానీ, అక్కడ కొన్ని అది ఒకటి, ప్లస్ క్లైమాక్స్ కూడా. క్లైమాక్స్ అది క్లైమాక్స్ అప్పుడు ఒక 800 మెంబర్స్ జూనియర్స్ విలేజర్స్ ఉండాలి కదా అక్కడ. అవును. క్రెయిన్లు, ప్రొపెల్లర్స్, అక్కడ ఒక జాతర జరుగుతుంటుంది, ఒక టెంపుల్ సెట్ ఇక్కడ మన ఆర్ఎఫ్సిలో వేసాం. ఓదెల విలేజ్లో ఎలా ఉందో రాజీవ్ నాయర్ ఆర్ట్ డైరెక్టరు సేమ్ టెంపుల్ తీసి ఇక్కడ వేసారు. ఓ సూపర్. వన్ వర్డ్ ఫర్ తమన్నా ఇన్ ఓదెలా 2. వన్ వర్డ్ ఫర్ తమన్నా ఇన్ ఓదెలా 2. పర్ఫెక్ట్. ఓదెలా 2. సూపర్. వన్ యాక్టర్ యూ లవ్ టు క్యాస్ట్ ఇన్ పాన్ ఇండియా ఫిలిం. ఇన్ కేస్ మీరు ప్రొడ్యూస్ చేస్తే పాన్ ఇండియా ఫిలింలో వన్ యాక్టర్ ఎవరు? నాకు సేతుపతి గారు బాగా ఇష్టం అండి. సేతుపతి ఉంటాడు, విజయ్ సేతుపతి. పాన్ ఇండియా అంటే అతను ఒక క్యారెక్టర్ పెట్టవచ్చు. సూపర్ సార్. ఓటీటీ రిలీజ్ ఆర్ థియేట్రికల్ రిలీజ్, వాట్ ఈజ్ మోర్ ఎగ్జైటింగ్? థియేట్రికల్ ఉంటుంది. ఓటీటీ ఉంటుంది, థియేట్రికలే. సూపర్ సార్. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ సక్సెస్ అవుతున్నాయి కదా ఒక సినిమా గురించి మాట్లాడు. సో బడ్జెట్ ఆర్ క్రియేటివిటీ, వాట్ కమ్ ఫస్ట్? క్రియేటివిటీ అనేది ఫస్ట్ ఉండాలి. ఇప్పుడు అది లేకుండా బడ్జెట్ ఎంత పెట్టినా వేస్టే కదా. అవును. సూపర్ సార్. సో ఫాస్టెస్ట్ డెసిషన్ యూ హ్యావ్ టేకెన్ ఆన్ ఎ సెట్? రీసెంటా? ఈ సెట్లో మీరు ఫాస్టెస్ట్ తీసుకునే డెసిషన్ ఏంటి? ఈ సెట్లో అంటే ఓదెలా 2. ఓదెలా 2 సెట్లోనా లేకపోతే ఆఫీస్లో అయినా ఉండొచ్చు? దీనికి రిలేటెడ్ ఇదే కాశీలో ఓపెన్ చేద్దాం అనుకున్నది, ప్లస్ కుంభమేళ పోదాం అనుకున్నది. ఫాస్ట్గా అంతే. సూపర్ సార్. సో బెస్ట్ కాంప్లిమెంట్ యూ హ్యావ్ రిసీవ్డ్ యాజ్ ఎ ప్రొడ్యూసర్? కాంప్లిమెంట్ అంటే ఇక ఈ సినిమా గురించి వస్తున్నాయి. ఓకే. ఇక ఎలా అంటే ఇందాకనే ఏదో విన్నాను, నేను మర్చిపోయాను. వాడు డాషింగ్ ప్రొడ్యూసరా ఏదో సంథింగ్. డాషింగ్ ప్రొడ్యూసర్. సూపర్. నైస్ సార్. వన్ వర్డ్ దట్ డిస్క్రైబ్స్ యూ బెస్ట్. అంటే ఏ విషయంలో? మీ విషయంలో మిమ్మల్ని బెస్ట్ అని డిస్క్రైబ్ చేయడానికి ఏంటి ఆ వర్డ్ ఏంటి?
అంటే మీరు బయట వాళ్ళు బయట వాళ్ళు ఎవరైనా ఒకరు చెప్పుంటారు కదా, అంటే నా గురించి తెలియదు కదా, మళ్ళీ నా గురించి వేరే వాళ్ళు ఏమనుకుంటారు అట్లా తెలియదు అంటే. తెలియదు కదా మళ్ళీ చెప్పదు. ఓకే, సో ఫేవరెట్ తెలుగు యాక్టర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్? ఫాస్ట్ కృష్ణరాజు గారు అండి, ఇప్పుడు ప్రజెంట్ ప్రభాస్ గారు. ఓ సూపర్, పెదనాన్న కొడుకు. సూపర్ సార్. డ్రీమ్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ యూ వాంట్ టు వర్క్ విత్? ఓ యాక్టర్ యాక్ట్రెస్ ఏం అనుకోలేదండి నిజంగా, వాస్తవంగా చెప్పాలంటే. నిజంగా ఫ్యూచర్ ఎక్కువ నేను అంటే అడ్వాన్స్గా ఏం అనుకోను, ఆ టైంకు ఏమనిపిస్తే అది. సూపర్ సార్. సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అయిందనమాట, దిస్ ఆర్ దట్ అని ఉంది, ఇది కానీ అది. ఓ సో మాస్ ఆర్ క్లాస్ ఫిలిమ్స్? అంటే రెండు ఇష్టమే యాక్చువల్గా చెప్పాలంటే, ఇది ఒక రకంగా ఇష్టం, అదొక రకంగా ఇష్టం. సూపర్. యాక్షన్ ఆర్ ఎమోషన్? ఎమోషన్ అండి. ఓకే. ప్రొడ్యూసింగ్ ఆర్ బిజినెస్? ఓ ఇది చాలా టఫ్ క్వశ్చన్, ఎందుకంటే బిజినెస్ అంటే ఆల్రెడీ చేసేసాను, ఈ ప్రజెంట్ అయితే ప్రొడ్యూసింగ్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ప్రొడ్యూసింగ్. ప్రెజెంట్ అయితే ప్రొడ్యూసింగ్. సో డే షూట్ ఆర్ నైట్ షూట్? డే షూటే బెటర్ అండి, నైట్ షూట్ అమ్ము. ఓకే. ఫియర్ ఆర్ డేర్? డేర్ అంటే ఇష్టం. ఓకే. సో మీకు ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? ఓ ఫేవరెట్ డైరెక్టరా అంటే పర్టికులర్గా ఒక నేను ఏంటంటే కొంచెం జర డీప్గా చూస్తా కదా, ఓకే. పర్టికులర్గా ఈ డైరెక్టర్ అని అయితే లేదండి నిజంగా చెప్పాలంటే. ఈ క్వశ్చన్ పర్టికులర్గా డైరెక్టర్ అని లేదు, బట్ యూ క్యాన్ సినిమా అంటే కొంతమంది ఉన్నారు, ఒక్కొక్క డైరెక్టర్ ఒక డైరెక్టరు తను ఏమనుకుంటే అది తీయగలుగుతాడు, అది సక్సెస్ అయింది. అలా అలా ఉన్నారు, ఒక్కొక్క జానర్లో ఒక్కొక్క డైరెక్టర్ ఉన్నారు. ఇక ఒక డైరెక్టర్ గురించి చెప్పి ఒక డైరెక్టర్. ఓకే సార్. సో మీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్? నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టరా ఇప్పుడు నాకైతే ఇప్పుడు కాంతారా మ్యూజిక్ డైరెక్టర్ అండి, ఎందుకంటే నాకు ఇప్పుడు వదిలేటోకి ఆయన కాబట్టి. అంటే నేను ఒక ఎమోషనల్గా ఫీల్ అయింది కాంతారా, అది లాస్ట్లో ఉంది కదా, అది 100 సార్లు పెట్టుకొని విని ఉంటా యూట్యూబ్లో ఎప్పుడైనా ఒక్కనున్నప్పుడు. ఓకే. వరాహ రూపం. వరాహ రూపం. ఆమె ఆ బాబీ ఇప్పుడు మన కాంతారా మన మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆమె చెప్తుంటుంది అసలు ఆమె ఎలా వచ్చింది ఆ ట్యూను, అవన్నీ సిచ్యువేషన్ చూస్తుంటే ఆమె కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. అసలు ఇంత ఎమోషనలా అని అనుకున్నాం. మేము మా మ్యూజిక్ గురించి పోయినప్పుడు ఆ టాపిక్ తీసినప్పుడు చెప్పింది ఆమె. ఓ అసలు మామూలుగా చెప్పలే, ఆమె కళ్ళకి వెళ్ళి వాటర్ వచ్చేసినాయి. సూపర్ సార్. సార్ ఎమోషన్ ఆర్ ప్రాక్టికల్? ప్రాక్టికల్ నేను నమ్ముతా, ఎందుకంటే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ప్రాక్టికల్గా ఉండడం నాకు ఇష్టం, అసలు ఉన్నది ఉన్నట్టు చెప్పడం. సూపర్ సార్. వన్ వర్డ్ అబౌట్ ఓదెలా 2? వన్ టికెట్లో అన్నీ వచ్చేస్తాయండి ఇక. అబ్బా సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మా ఆడియన్స్కి ఓదెలా 2 గురించి ఒకసారి చెప్పండి. అదేనండి, ఇది ఒక డిఫరెంట్ జానర్ ఇది, ఎందుకంటే రెగ్యులర్ సినిమా కాదు ఇది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వస్తారో, మీరు ఏ రకంగానన్నా రండి, మీరు పైసా వసూలు ఉంటుంది. సూపర్. అయ్యో మా టైం వేస్ట్ చేసుకున్నాం అనేది ఉండదు, ఇది మాత్రం చెప్పగలుగుతాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే.